మన జాతిపిత శ్రీ దంబేటి వెంకటరెడ్డి గారికి ఒక్కసారి మీ హర్షధ్వనాలతో ఒక్కసారి గట్టిగా సరిపాలా, ఇంకా గట్టిగా పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. సభాధ్యక్షులు శ్రీ వాసిశెట్టి సత్యం గారికి, అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువ నాయకులు వాసిశెట్టి సుభాష్ గారికి, కార్యక్రమానికి నంది ప్రస్తావన చేసినటువంటి చైతన్యం చేసినటువంటి కులాన్ని మన ఎమ్మెల్సీ ఉడుపూడి సూర్యనారాయణ గారికి, అలాగే వేదికలు అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ వ్యవహరించినటువంటి శ్రీ వాసిశెట్టి సత్యం గారికి, అలాగే వారి కుమారుడైనటువంటి యోగేశ్వరు గారికి, సుభాష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు అమలాపురం పరిసర ప్రాంతాల నుండి కాకుండా హైదరాబాద్ నుండి, అలాగే విశాఖపట్నం నుండి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని వేలాది నుండి తరలి వస్తున్నందుకు గాను ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. సుభాష్ గారి నాయకత్వంలో కొన్ని విషయాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా కులం డెవలప్ అవ్వాలంటే విద్య చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది. ఆ విద్యకు మనకు సరైనటువంటి ప్రాధాన్యం లేకపోవడం గల కారణం ఏంటంటే, స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం చదువుకోవడానికి అనేక రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉన్నాం. మన వాసిశెట్టి సుభాష్ గారికి ప్రత్యేకమైనటువంటి రాజకీయ పదవి రావడం వల్ల మనందరికీ కూడా గర్వంగా ఫీల్ అవుతూ, మీరు ఒక్కసారి వాసిశెట్టి సుభాష్ గారికి ఒక్కసారి మీరు గట్టిగా తప్పట్లు కొట్టాలండి. థ్యాంక్ యూ సో మచ్. మన మంత్రివర్యులు లేకపోయినప్పుడు అవకాశం ఉంటుందని, మన సుభాష్ గారు రాకపోయినప్పుడు కూడా వారి తండ్రి అయినటువంటి సత్యం గారికి నేను విన్నపం చేస్తూ ఉన్నాను. రెండోది, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, అలాగే వ్యవసాయ విషయంలో కూడా వెనుకబడి ఉన్నాం. కాబట్టి చాలా మంది వ్యవసాయం చేసుకునేటువంటి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి వారు కేవలం వ్యవసాయం వరకే పరిమితం అయిపోతున్నారు తప్ప, కాలాన్ని వృధా చేస్తున్నారు తప్ప వ్యాపారం చేసుకుంటారని ఇప్పుడు ఆలోచన రావట్లా. ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చాయి, అలాగే మార్కెట్ యార్డులు వచ్చాయి. అక్కడికి వచ్చి మీరు పండించినటువంటి కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ రోడ్డు మీద అమ్ముకున్నట్టయితే మీకు 5 ఎకరాల సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో ఒక నెలలో అంత ఆదాయం వస్తుంది. దానివల్ల మీ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. అలాగే మీ ఆర్థిక పరిపుష్టి పెరుగుతుంది, మీకు తెలివితేటలు పెరుగుతాయి, మీ పిల్లలు బాగా చదివించుకోగలుగుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసుకునే ప్రతి వారు కూడా మీరు వ్యాపారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దానికి మన సుభాష్ గారు తప్పనిసరిగా మీకు అవకాశం కల్పిస్తూ ఉంటారు. అలాగే మనలో ఆనిముత్యాలు చాలా ఉన్నాయి. 2 కళ్ళు లేకపోయినా, కటిక పేద కుటుంబంలో పుట్టిన నేను ఒక ఐఏఎస్ అవ్వాలి అనేటువంటి తపనతోటి మన అమలాపురం వాస్తవ్యులు శ్రీ కట్టా సింహాచలం గారు ఉన్నదంతో సరిపెట్టుకున్న వాళ్ళు ఎవరు ఎదగలేరు. కానీ ఏదో గ్రేడ్ 1 ఆఫీసర్ అయినప్పటికీ కూడా నేను ఇంకా ఎదగాలి, మా కులంలో నేను కలెక్టర్ కావాలనేటువంటి ఆశయంతో, ఆలోచనతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే కట్టా సింహాచలం గారు. అట్లాంటి వ్యక్తిని కూడా మనం గౌరవించిన అవసరం ఉంటుందనేది నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. చదువులో నాణ్యత పెంచుకొని మనం వేరే ఇంటికి వెళ్ళి కాపురం చేసుకోవాలి, మనకెందుకు వెళ్ళి చదువు అనుకోకుండా IAS లో 54వ ర్యాంకు సంపాదించినటువంటి కొప్పిశెట్టి కిరణమయ్యి IAS లో 54వ ర్యాంక్ సంపాదించి ఈరోజు అమ్మాయి కలెక్టర్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా అంతరిక్షంలో ప్రయాణం చేసి 16 దేశాలకు ఇవన్నీ తీసుకొచ్చినటువంటి మహా తల్లి దంగేటి జాముని పాలకొల్లు. అంటే ప్రాణాలు తెగించి అంతరిక్షంలో 35,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి అనుకున్న గమ్యాన్ని చేరుకొని ఈరోజు గత ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో అమెరికాలో తన ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. కానీ మా సత్యం గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మాయి చదువు మధ్యలో ఆగిపోయేటట్టుగా ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున కనీసం 1 కోటి రూపాయలు ఇవ్వగలిగితే మన జాతికే కాదు, మన రాష్ట్రానికే కాదు, మన దేశానికే కాదు, ప్రపంచంలోనే ఒక ఆనిముత్యం అవుతుందని నేను తెలియపరుస్తూ నేను సత్యం గారిని వేడుకుంటూ ఉంటున్నాను. సార్, 1 కోటి రూపాయలు అమ్మాయికి ఇవ్వగలిగితే నిరుపేద కుటుంబంలో ఉన్న అమ్మాయి, దయచేసి మీరు మంత్రి గారికి చెప్పండి.
గత ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వడం జరిగింది. సంవత్సరం 1 కోటి రూపాయలు చదువు నిర్విఘ్నంగా సాగడానికి ముందుకెళ్తున్నారనేటువంటిది దంగేటి జాహ్నవి పాల్గొనండి. ఇట్లా దాని ముత్యాలు చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనలో చేసుకుంటూ మనం పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకోండి. మనలో ఈర్ష్య, దేశం, అసూయలకి పక్కన పెట్టండి. మన వాళ్ళు ఎంపీటీసీగా, జెడ్పీసీగా నిలబడగలిగితే మనం రాజకీయవేత్తలు పెరుగుతుంటారు. 34% ఈ ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది. అంటే కొన్ని వేల పోస్టులు మన చెట్టుపల్లి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు వస్తాయి? మీరందరూ కూడా పార్టీని చూడకుండా కులాన్ని చూసి ఓటేసిన రోజుని మనలో రాజకీయ చైతన్యం పెరుగుతుంది. రాజకీయ చైతన్యం ఎప్పుడు పెరుగుతుంది? మీరందరూ ఓటు అనేది వేయాలి. పార్టీలు చూడకండి, డబ్బులు చూడకండి. దయచేసి ఓటు మాత్రం అడిగినా అడగకపోయినా మన జాతీయులు అడిగిన మాత్రం మీ అమూల్యమైన ఓటును రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా మీ ఓటేసి అమూల్యంగా వారిని నెగ్గించగలిగిన రోజుని సుభాష్ గారు లాంటి ఆనిముత్యాలు ఎన్నో తయారవుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మరి మీరందరూ కూడా నన్ను బ్లెస్సింగ్స్ ఇవ్వగలిగితే మా సుభాష్ గారు కానీ, అలాగే మన కొడుకుడు సుందర్ గారు కానివ్వండి, అలాగే పితామహులు పీతాని సత్యన గారు కానివ్వండి, మీ పెద్దవారందరూ కూడా నాకు ఆశీస్సు ఇవ్వగలిగితే ఉభయ గోదావరి జిల్లా నుంచి నేను ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియపరుస్తూ పెద్దవారందరూ కూడా ఆశీస్సులు అందించవలసిగా కోరుతున్నారు. మాది స్వస్థలం పాల్గొనండి. నా పేరు కట్టా మల్లేశ్వరం. నేను విశాఖపట్నం నుంచి రావడం జరిగింది. నా తండ్రి పేరు కట్టా గణేష్ శెట్టి గారు. గణేష్ శెట్టి గారు ఇచ్చిన స్ఫూర్తి మేరకు నేను ఈరోజు మీ అందరి ముందు మాట్లాడడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నేను ఉభయ గోదావరి జిల్లా నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన సత్యం గారికి నేను పాదాపంగా తెలియపరుస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మల్లేశ్వర గారు అని సందేశం ఇచ్చారు. వారు మన ఆడపడుచు గంగేడి జ్ఞానమయ్య గారి గురించి చెప్పడం జరిగింది. మరి తప్పకుండా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి తగు ప్రభుత్వం నుంచి వచ్చే తగు సహాయానికి కృషి చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తూ దంగేటి జాహ్నవి ఒకసారి దంగేటి జాహ్నవి ఆవిడ అంతరిక్షంకి వెళ్ళటం రావటం అది సెన్సేషన్ అవటం 16 దేశాలు ఆవిడ్ని కొనియాడాయి. సుమారు ఆవిడకి ₹1 కోటి వరకు మొన్న 50 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ₹1 కోటి వరకు అవసరం. అందులో కూడా ఎస్ఏఎఫ్ పాత్ర కీలకంగా ఉంటుంది. నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈవిడికి ₹1 కోటి అందజేసే విషయంలో నా పాత్ర పూర్తిగా ఉంటుంది. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా ఒక్కసారి ఈ రోజున 2-3 సార్లు నేను కింద పడ్డాను. లెగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరందరూ కూడా నువ్వు లెగని చేతులు పట్టుకుని లేపిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చేయూతనిచ్చారు, ఓ మార్గం చూపించారు, నన్ను ఈరోజు మంత్రి అయ్యేలా చేశారు. అలాగే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి, మీకు, అలాగే నాకు ఈ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ సుభాష్ బతుకున్నంత కాలం లోకేష్ టీమ్గానే బతుకుతాడని మాటిస్తూ మరొకసారి, అలాగే ఒక్కసారి సోదరులారా, నేను ఈ ప్రభుత్వం కానీ నేను కానీ మీకు సేవ చేశాను, మీ కష్టాల్లో మీ దగ్గర ఉన్నాను, ఎల్లవేళలా మీతో ఉంటున్నాను, మీ మనిషిగా ఉంటున్నాను, ప్రజలకు అందుబాటులో ఉంటాననుకుంటేనే ఒకసారి
సోదరులను ఒకసారి ఆగండి, ఒకసారి ఆగండి, స్వామి ఆగండి ఒకసారి ఆగండి, ఒకసారి అయితే ఒకసారి ఆగండి. నేను మీకు న్యాయం చేశాను, కష్టంలో ఉన్నప్పుడు కులంలో సభ్యులకి న్యాయం చేశాను అనుకుంటే, అలాగే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది, మా ప్రభుత్వం నన్ను ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం నేను మంచి చేశానంటేనే మీరు ఆదరిస్తారు, లేకపోతే నన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అవునా కాదా? కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను, మనం గతంలో చెప్పిన మాట, యాచించవద్దు శాసిందాం అనే మాట మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి మీరు నన్ను యాచించవద్దు, నన్ను శాసించండి. నమస్కారం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.